హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫిజిక్స్ చంద్ర సార్ని. వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్. టెట్ డిఎస్సిలో భాగంగా లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి మనం ఇంటర్మీడియట్ ఫిజిక్స్ గురించి నేర్చుకుంటున్నాం. సో లాస్ట్ వీడియోస్లో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి ప్రమాణాలు కొలతలను చాప్టర్ స్టార్ట్ చేసాం. సో ఈరోజు ఈ వీడియోలో ప్రమాణాలు కొలతల్లో ఒక భాగమైనటువంటి యథార్థత, ఓకేనా, ఖచ్చితత్వం, దోషం, దోషాల్లో రకాలు, ఓకేనా, పరమదోషాలు, ఓకేనా, మధ్యమ పరమదోషాలు, సాపేక్ష దోషం, దోష శాతం, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సహా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మొదటిగా యథార్థత అంటే ఏంటి, అలాగే ఖచ్చితత్వం అంటే ఏంటి, అలాగే దోషం అంటే ఏంటో వాటి డెఫినేషన్స్ ఒకసారి చూద్దాం. రైట్. సో మనం ఏదైనా ఒక కొలత అనేది కొలిచేటప్పుడు కొలిచే పరికరాల్లో ఈ మూడింటిని మనం గుర్తిస్తాం: యథార్థత, ఖచ్చితత్వం, దోషం. ఇక్కడ యథార్థత అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో యాక్యురసీ అంటున్నాం, యాక్యురసీ. ఖచ్చితత్వాన్ని మనం ప్రిసిషన్ అంటున్నాం, ప్రిసిషన్. దోషాన్ని మనం ఎర్రర్ అంటున్నాం. సో అక్యురసీ, ప్రిసిషన్ అండ్ ఎర్రర్. సో ఇది డెఫినేషన్ చూస్తే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కొలిచే పరికరాన్ని ఉపయోగించి ఒక భౌతిక రాశి యొక్క విలువ కొలిచాం, దాన్ని కొలిచిన విలువ అంటాం. కానీ మనం ఏదైతే విలువ ఎక్స్పెక్ట్ చేస్తామో దాన్ని ఏమంటారంటే నిజ విలువ అంటాం. సో ఇప్పుడు మనం కొలిచిన విలువ నిజ విలువకి ఫర్ ఎగ్జాంపుల్ మనం కొలవాలనుకున్న విలువ 1.414 అనుకుందాం. కొలిచిన విలువ ఎంత వచ్చింది? 1.413 వచ్చింది అనుకుందాం. సో కొలిచిన విలువ నిజ విలువకు దగ్గరగా ఉంటే దాన్ని ఏమంటాం? యథార్థ విలువ. దీన్ని అక్యురసీ అంటాం. కొలిచిన విలువ నిజ విలువకి దగ్గరగా ఉంటే దానిని యథార్థ విలువగా నిర్వచిస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఖచ్చితత్వం అంటే ఏంటి? ఖచ్చితత్వం, ఓకేనా, ప్రిసిషన్. ఏదైనా పరికరంతో భౌతిక రాశిని పదే పదే కొలిచినప్పుడు కొలిచిన విలువకి సాన్నిహిత్యం యొక్క భావనని ఖచ్చితత్వం అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లఘులోలకం యొక్క సెకండ్ల లోలకం యొక్క ఆవర్తన కాలాన్ని మనం కొలవాలనుకుంటున్నాం. ఇది అక్యురేట్ వాల్యూ ఏంటి? 2 seconds. కానీ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ కొలిచాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక ఎక్స్పెరిమెంట్లో దాని వాల్యూని మెజర్ చేయడానికి ట్రై చేసాం. అప్పుడు మనం ఓకేనా 2కి దగ్గరగా ఒక వాల్యూ వస్తుంది అనుకోండి. ఫస్ట్ మనకి 1.9 వచ్చింది, తర్వాత 1.92 వచ్చింది, 1.93, అలాగే నెక్స్ట్ 1.96, 1.97, 1.98, 1.99 వచ్చింది. ఇది దానికి దగ్గరగా ఉంది కదా, దీన్ని ఏమంటారంటే ఖచ్చితత్వం అంటాం. ఏదైనా పరికరంతో భౌతిక రాశిని పదే పదే కొలిచినప్పుడు కొలిచిన విలువకు సాన్నిహిత్యం యొక్క భావనని ఖచ్చితత్వం అంటాం. నెక్స్ట్ దోషం అంటే ఏంటి? నువ్వు ఒక కొలిచే సాధనాన్ని ఉపయోగించి ఒక భౌతిక రాశిని కొలుస్తున్నావు. కొలిసే సందర్భంలో ఏ మిస్టేక్స్ చేయడా, నువ్వు అన్నిటినీ ఓకేనా చాలా జాగ్రత్తగా తీసుకున్నావు. సో తప్పులు లేకుండా చేసిన కొలతలో ఈ రెండు మిస్ అయ్యానుకో, ఏంటి? యథార్థత, ఖచ్చితత్వం. ఈ రెండు లేకపోవడాన్ని ఏమంటారంటే ఇక్కడ మనం దోషం అంటాం. అంటే నువ్వు కొలిచిన కొలతలో అక్యురసీ లేదు, ప్రిసిషన్ లేదు, అప్పుడు దాన్ని ఎర్రర్ అంటాం. ఓకేనా? రైట్. మళ్ళీ ఒకసారి చూడండి. యథార్థత అంటే అక్యురసీ, కొలిచిన కొలత లేదా కొలిచిన విలువ నిజ విలువకి దగ్గరగా ఉంటే దాన్ని యథార్థ విలువ అంటాం. ఖచ్చితత్వం అంటే ఏదైనా పరికరంతో భౌతిక రాశిని పదే పదే కొలిచినప్పుడు కొలిచిన విలువకి సాన్నిహిత్యం యొక్క భావనని ఖచ్చితత్వం అంటాం. దోషం అంటే ఏంటి? తప్పులు లేకుండా చేసిన కొలతలో కూడా యథార్థత, ఖచ్చితత్వం లేకపోవడాన్ని దోషం అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ దోషాలు అనేవి ఎన్ని రకాలు, వాటిల్లో మళ్ళీ సబ్ టైప్స్ ఏంటి? సో వీటి గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సాధారణంగా దోషాలు అనే వాటిని మనం ఎలా కన్సిడర్ చేస్తాం? దోషాలు అనేవి ముఖ్యంగా రెండు రకాలుగా గుర్తిస్తున్నాం: క్రమ దోషాలు, యాదృచ్ఛిక దోషాలు. అంటే సిస్టమాటిక్ ఎర్రర్స్, ర్యాండమ్ ఎర్రర్స్ అని. మరి క్రమదోషం అంటే ఏంటి? ఇక్కడ క్రమదోషం అంటే ఖచ్చితమైన కారణం, నిర్దిష్టమైన నియమాన్ని అనుసరించే దోషం. అంటే ఒక దోషం ఏర్పడిందంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది, లేదంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ ఉంటుంది. సో ఖచ్చితమైన కారణం, నిర్దిష్టమైన నియమాన్ని అనుసరించే దోషాన్నే మనం ఏమంటామంటే క్రమదోషం, సిస్టమాటిక్ ఎర్రర్ అంటాం. అలా కాకుండా యాదృచ్ఛిక దోషం అంటే ఏంటి? భౌతిక రాశిని ప్రభావితం చేసే అనియంత్రిత అవాంతరాల వల్ల, భౌతిక రాశిని ప్రభావితం చేసే అనియంత్రిత అవాంతరాల వలన క్రమరహితంగా ఏర్పడే దోషాలే యాదృచ్ఛిక దోషాలు. ఓకేనా? అంటే అక్కడ క్రమదోషం అంటే ఒక రీజన్ ఉంటుంది, యాదృచ్ఛిక అంటే రీజన్ ఉండదు అనమాట, అంటే మన కంట్రోల్ లేకుండా జరిగేవి. ఓకే, మరి క్రమదోషాల కిందకి ఏమేమి వస్తున్నాయి? పరికరం వల్ల వచ్చే దోషాలు. అంటే ఇప్పుడు మనం ఒక పరికరం ఉపయోగించి కొలత కొలిచేటప్పుడు ఆ పరికర నిర్మాణంలో కానీ దాని యొక్క తయారీలో కానీ ఉండే దోషం వల్ల వచ్చేవి క్రమదోషాలు. నెక్స్ట్ సైద్ధాంతిక లోపం వల్ల వచ్చే దోషాలు. అంటే ఒక విలువ మనం కొలిచేటప్పుడు
ఏదైనా థియరీ బేస్ చేసుకుని దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఇంకో థియరీలో ఇంకోలా ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య వ్యత్యాసం వల్ల దోషం వస్తుంది. దాన్ని మనం థియరిటికల్ ఎర్రర్ అంటున్నాం. ఓకేనా, ఇవి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, పరికరంలో వచ్చే దోషాలు. నెక్స్ట్ వ్యక్తిగత దోషాలు. వ్యక్తిగత దోషాలు అంటే పర్సనల్ ఎర్రర్స్, అంటే పారాలాక్స్ ఎర్రర్స్. అంటే ఇప్పుడు కొలత కొలిచేటప్పుడు స్కేల్ మనం రిటర్నింగ్గా కొలిచినప్పుడు మాత్రం ఖచ్చితమైన కొలత వస్తుంది. 20 నుంచి గురించి తీసుకుంటే మనకి కొలతలు సరిగా రావు. అటువంటి దోషాలను మనం ఏమంటామంటే వ్యక్తిగత దోషాలు, పర్సనల్ ఎర్రర్స్. అంటే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, థియరిటికల్ ఎర్రర్స్, పర్సనల్ ఎర్రర్స్. ఓకేనా, అవన్నీ సిస్టమాటిక్ ఎర్రర్స్ కిందకి వస్తాయి. మరి యాదృచ్ఛిక దోషాలు అంటే ఏంటి? ఇప్పుడు పరిసరాల ప్రభావం వల్ల, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లఘులోలకంతో డోలనావర్తన కాలం ఓకేనా నిర్ధారిస్తున్నాం. ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఓకేనా లోహాలు ఏమవుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి, ఓకేనా వ్యాకోచిస్తాయి. సో పొడవు పెరగడం వల్ల ఏమవుతుంది, ఆవర్తన కాలం పెరుగుతుంది. అదే ప్రయోగాన్ని మనం ఉష్ణోగ్రత తక్కువ ఉన్న సందర్భం చేస్తే విలువలు ఇంకోలా వస్తాయి. అంటే అక్కడ ఉష్ణోగ్రత అనేది మన కంట్రోల్లో ఉండదు కదా, అది అంటే మన నియంత్రణలో లేనటువంటి అవాంతరాల వల్ల ఏర్పడే క్రమదోషాలే యాదృచ్ఛిక దోషాలు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వోల్ట్ మీటర్తో మనం వోల్టేజ్ కొలుస్తున్నాం ఒక వలయంలో. వోల్ట్ మీటర్లో వలయంలో కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు వాహకాల గుండా ఏమవుతుంది, ఉష్ణ ఉత్పత్తి అవుతుంది. ఆ టెంపరేచర్లో చేంజ్ వల్ల మనకి వాల్యూస్లో కూడా డిఫరెన్స్ వస్తాయి. ఇటువంటి వాటిని అంటే ఉష్ణోగ్రత వల్ల వచ్చే దోషాలు యాదృచ్ఛిక దోషాలు. నెక్స్ట్ పరికరాల్లోని బ్యాక్లాష్ దోషాలు. అంటే ఇప్పుడు పరికరాలు మనం ఉపయోగించేటప్పుడు ఓకేనా వాటి యొక్క నిర్మాణంలో లేకపోతే వాటి యొక్క పనితీరులో వచ్చేటటువంటి దోషాలే ఓకేనా యాదృచ్ఛిక దోషాలు. అంటే మార్గ మధ్యమంలో ప్రయోగ మధ్యకాలంలో జరిగేటటువంటి దోషాలు కూడా మనకి యాదృచ్ఛిక దోషాలుగా గుర్తిస్తాం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత పరమదోషం అంటే ఏంటి, పరమదోషం. సాపేక్ష దోషం అంటే ఏంటి, దోష శాతం అంటే ఏంటి. పరమదోషం అంటే మనం అబ్సల్యూట్ ఎర్రర్ అంటున్నాం. సాపేక్ష దోషం అంటే రిలేటివ్ ఎర్రర్ అంటున్నాం. దోష శాతం అంటే పర్సంటేజ్ ఎర్రర్ అంటున్నాం. ఓకేనా, సపోజ్ మనం ఒక కొలత కొలిచాం, ఏదో ఒక ప్రయోగంలో ఒక కొలత కొలుస్తున్నప్పుడు మనం కొన్ని విలువల్ని గుర్తిస్తాం, అబ్జర్వేషన్స్ అంటాం. ఆ విలువని మనం రఫ్గా ఇలా అనుకుందాం. సో ఈ మూడింటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. పరమదోషం అలాగే సాపేక్ష దోషం, దోష శాతం. సో తర్వాత దీని మీద ఒక ప్రాబ్లం కూడా మనం డిస్కస్ చేద్దాం. పరమదోషం అంటే ఏంటి, దీన్ని డెల్టా ఏతో డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఒక కొలత కొలిచేటప్పుడు మనకి విలువలు వచ్చాయి. ఆ విలువలు వరుసగా మనం A1, A2, A3, A4 అండ్ సో ఏఎన్ అనుకుందాం. అంటే అనేక కొలతల్లో పొందిన విలువలు వరుసగా వచ్చాయి A1, A2, A3, A4, AN. ఈ విలువల అంక మధ్యమాన్ని అంటే దీన్ని ఈ అన్నిటికీ మనం మీన్ అనుకుంటే దాన్ని AM అంటాం. A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 ప్లస్ అండ్ సో AN అపాన్ N. దీన్ని ఏమంటారు, ఓకేనా అంక మధ్యమం అంటారు. సో ఈ అంక మధ్యమం మనం తీసుకుంటే దీనిని ఈ భౌతిక రాశికి సాధ్యమయ్యేటటువంటి నిజ విలువగా పరిగణిస్తాం. అది జనరల్గా మనకు తెలిసిందే. సో ఇప్పుడు మనం A1, A2, A3, A4 అండ్ సో ANకి మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మీన్ AM అంటారు దీన్ని. AM ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ అండ్ సో AN బై N. ఓకేనా, ఇప్పుడు వీటిలో ప్రతి దానికి మనం ఏం కనుక్కోవచ్చు, పరమదోషం కనుక్కోవచ్చు. A1కి పరమదోషం కనుక్కోవచ్చు, దాన్ని డెల్టా A1 అంటాం. A2కి పరమదోషం కనుక్కో డెల్టా A2, A3కి డెల్టా A3, A4కి ఇలా అప్ టు AM దాకా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా A1 కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ వచ్చింది కదా AN. ఈ ANలో నుంచి మనం ఏం చేస్తామంటే ఓకేనా ఈ A1ని డివైడ్ చేస్తాం, సపరేట్ చేస్తాం. ఓకేనా, సో ఇలా ఈ మొత్తం వాల్యూస్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి AM లో నుంచి ప్రతి దాంట్లో నుంచి మనం సపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ప్రతి వాల్యూని. అంటే ఆ AM వస్తుంది కదా ఇక్కడ, ఈ AM ప్రతి దాంట్లో నుంచి ఓకేనా ప్రతి దాంట్లో నుంచి మనం A1, A2, A3 సపరేట్ చేసుకుంటే ఇండివిజువల్గా మనకి వాటి యొక్క పరమదోషాలు వస్తాయి. సో ఈ భౌతిక రాశి నిజ విలువకి వ్యక్తిగత విలువకి వచ్చే విలువల మధ్య తేడాన్ని మనం ఏమంటామంటే పరమదోషం అంటాం. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి ఇందాక A1, A2, A3, A4, A5 అనేటికి మనకి ఏమొచ్చాయి, మధ్యమ పరమదోషాలు వచ్చాయి కదా, డెల్టా A1, డెల్టా A2, డెల్టా A3 ఇవన్నిటికీ ఓకేనా మనం మీన్ కనుక్కున్నాం అనుకో మళ్ళీ అప్పుడు దాన్ని ఏమంటారంటే మధ్యమ పరమదోషం. అన్ని పరమదోషాల అంక మధ్యమాన్ని భౌతిక రాశి A యొక్క మధ్యమ పరమదోషం అంటాం. అంటే ఇక్కడ మనం కొలవాల్సిన భౌతిక రాశిని A అని అనుకుంటే, సో దీన్ని దేంతో డివైడ్ చేస్తామంటే డెల్టా A మీన్, డెల్టా A మధ్యమంగా రాస్తాం. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పడం మిస్ చేశాను, ఒకసారి చూడండి. పరమదోషం అనేది మనకి రెండు రకాలుగా రావచ్చు, ధనాత్మకంగా ఉండొచ్చు, రుణాత్మకం. కానీ మనం లెక్కించేటప్పుడు మీను దాని మోడ్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేయాలి. అంటే దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ మాత్రం తీసుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి మోడ్ డెల్టా A1 ప్లస్ మోడ్ డెల్టా A2 ప్లస్ మోడ్ డెల్టా A3 ప్లస్ అండ్ సో మోడ్ డెల్టా AN బై N ఉంది.
ఇప్పుడు దీన్ని ఏమంటారంటే డెల్టా ఏ మాధ్యమం అంటాం. ఓకేనా. సో ఇప్పుడు డెల్టా ఏ మీన్ వచ్చేసరికి ఏమవుతుంది, డెల్టా A1 ప్లస్ డెల్టా A2 ప్లస్ డెల్టా A3 ప్లస్ డెల్టా n బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్న. ఓకేనా. ఇప్పుడు తుది ఫలితం ఏమొస్తుంది అంటే మనం కనుక్కోవాల్సినటువంటి భౌతిక రాశి కొలత ఏ అనేది AM. ఓకేనా. AM ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ మీన్ అవుతుంది. నెక్స్ట్ సాపేక్ష దోషం. సాపేక్ష దోషం అంటే ఏంటి, మధ్యమ పరమ దోషానికి అంటే డెల్టా ఏ మీన్కి భౌతిక రాశి ఉండేటటువంటి సగటు విలువ ఏఎంకి, ఈ రెండింటికి మధ్య ఉండే నిష్పత్తిని మనం ఏమంటాం అంటే సాపేక్ష దోషం, రిలేటివ్ ఎర్రర్ అంటాం. దీన్ని డెల్టా ఏతో సూచిస్తాం. ఇది స్మాల్ ఇది డెల్టా ఏతో చూపిస్తున్నాం. అప్పుడు డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డెల్టా ఏ మీన్ బై ఏఎం, ఈ ఫార్ములాతో మనం రాస్తాం. నెక్స్ట్ దోష శాతం. సాపేక్ష దోషాన్ని శాతంలో వ్యక్తం చేస్తే దానిని దోష శాతం అంటాం. సాపేక్ష దోషం అంటే ఏంటి, డెల్టా ఏ మీన్ బై ఏఎం ఇంటూ 100 చేసాం, అప్పుడు అది మనకి పర్సంటేజ్లో వస్తుంది కాబట్టి దీన్ని మనం పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేద్దాం. ఇప్పుడు సాధారణంగా మనకి లఘులోలకం యొక్క ఆవర్తన కాలం కనుక్కునేటప్పుడు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఆ ఎక్స్పెరిమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రయోగంలో వరుస కొలతలో లఘులోలకం యొక్క డోలన ఆవర్తన కాలం రీడింగ్ ఎలా వచ్చాయి ఎంత 2.63 అంటే దీన్ని A1 అనుకుందాం, ఇది 2.56 ఇది A2 అనుకుందాం, ఇది 2.42 A3 అనుకుందాం, ఇది 2.7 A4 ఇది 2.80 A5 అంటే 5 అబ్జర్వేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవడానికి. ఇప్పుడు దీనికి ఏమేమి కనుక్కోవాలి, మనం పరమదోషం కనుక్కోవాలా, మధ్యమ పరమదోషం కనుక్కోవాలా, సాపేక్ష దోషం, దోష శాతం. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పానుగా 2.6ని A1 అనుకున్నాం, 2.56ని A2 అనుకున్నాం, 2.42ని A3 అనుకున్నాం, 2.71ని A4, 2.80ని A5 అనుకున్నాను. ఇప్పుడు దీనికి సగటు AM ఎలా అనుకుంటాం, 2.63 ప్లస్ 2.56 2.42 2.71 2.80 అన్నింటిని యాడ్ చేసి బై 5 వేస్తాం, 5 అబ్జర్వేషన్స్ కాబట్టి. అప్పుడు AM ఈజ్ ఈక్వల్ టు టోటల్ యాడ్ చేస్తే నేను ఆల్రెడీ చేశాను 13.12 వస్తుంది బై 5, అప్పుడు 2.626. దీన్ని మనం రఫ్గా 2.62 లేదా 2.6 ఇలా జస్ట్ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనకి పరమదోషాలు ఎలా వస్తాయి, పరమదోషాలు ఆల్రెడీ చెప్పానుగా, మీన్లో నుంచి ఇండివిజువల్ వాల్యూ తీసేయాల. A1 అనేది ఒక అబ్జర్వేషన్ అయితే దీనికి పరమదోషం అనేది ఇలాగ అనుకుంటాం, డెల్టా A1 ఈజ్ ఈక్వల్ టు AM మైనస్ A1. అట్లాగే A2 అనేది రెండవ అబ్జర్వేషన్ అయితే దానికి పరమదోషం డెల్టా A2 వచ్చేసరికి AM మైనస్ A2. అలాగే మూడో అబ్జర్వేషన్ A3 అయితే దాన్ని డెల్టా A3 ఈజ్ ఈక్వల్ AM మైనస్ A3. A4 అనేది 4 అబ్జర్వేషన్ అయితే దాని పరమదోషం డెల్టా A4 ఈజ్ ఈక్వల్ AM మైనస్ A4. A5 అనేది 5 అబ్జర్వేషన్ అయితే దానికి పరమదోషం డెల్టా A5 ఈజ్ ఈక్వల్ AM మైనస్ A5 అనుకుంటాం. సో ఇక్కడ విడివిడిగా చూడండి, AM వచ్చి 2.62 మైనస్ A1 ఆల్రెడీ చెప్పాక 2.6, ఇక్కడ మైనస్ వచ్చింది అంటే ఇది ఆల్రెడీ చెప్పానుగా. పరమదోషం అనేది ఏముండొచ్చు, పాజిటివ్గానే ఉండొచ్చు, ధనాత్మకంగా ఉండొచ్చు, ఆర్ఎల్స్ రుణాత్మకంగానే ఉండొచ్చు. ఈ రెండింటిలో మనకి ఎలాగైనా ఉంటుంది. అప్పుడు 2.62 మైనస్ 2.63 అంటే 0.01, కానీ ఇది హయ్యర్ వాల్యూ కాబట్టి మైనస్ వస్తుంది అంటే ఇది రుణాత్మకంగా వచ్చింది. నెక్స్ట్ డెల్టా A2 అంటే AM మైనస్ A2, 2.62 అనేది AM, A2 అనేది 2.56, అప్పుడు మనకి 0.06 సెకండ్స్, ఇది పాజిటివ్లో వచ్చింది. డెల్టా A3 అంటే AM మైనస్ A3, 2.62 మైనస్ 2.42 అంటే ఇక్కడ ఇది పాజిటివ్లోనే ఉంది. డెల్టా A4 AM మైనస్ A4, AM వచ్చి 2.62, A4 వచ్చేసరికి 2.7 అంటే ఇది నెగిటివ్లో వచ్చింది. డెల్టా A5 వచ్చి AM మైనస్ A5, సో 2.62 మైనస్ 2.0 ఇది మైనస్లో వచ్చింది. ఇవి పరమదోషాలు. నెక్స్ట్ ఇప్పుడు మధ్యమ పరమదోషం ఏమనుకున్నావు, నీకు పరమదోషాలు ప్లస్లో వచ్చిన మైనస్ వాటన్నిటిని పాజిటివ్గానే కన్సిడర్ అంటే డిటర్మిన్ వాల్యూసే తీసుకోవాలి వాటిని. అందుకే ఏం చెప్పాం, డెల్టా A మీన్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ డెల్టా A1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ డెల్టా A2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ డెల్టా A3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ డెల్టా AN బై టోటల్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో ఫస్ట్ దానికి ఇది 0.01 మైనస్, 0.06 ప్లస్, 0.2 ప్లస్, మైనస్ 0.6 మైనస్, మైనస్ 0.18 అది మైనస్. ఇక్కడ ప్లస్లో ఉన్న మైనస్ అన్నింటినీ పాజిటివ్ అని తీసుకొని అన్నింటినీ యాడ్ చేయాలి, యాడ్ చేస్తే 0.54 బై 5 టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చింది 0.108. ఓకేనా, 0.8 ఉంది కాబట్టి 0 తర్వాత 8 అనేది 5 కంటే ఎక్కువ కాబట్టి నెక్స్ట్ వాల్యూ
10 కాబట్టి దాన్ని 1 అని రాస్తాం, అంటే 0.01 సెకండ్స్. ఇది డెల్టా ఏ మీన్, అంటే మధ్యమ పరమ దోషం. ఇప్పుడు మనం సాపేక్ష దోషం అనుకుంటున్నాం, రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్కి ఆల్రెడీ ఫార్ములా తెలుసుగా, డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఏ మీన్ బై ఏఎం. డెల్టా ఏ మీన్ వచ్చేసరికి 0.11 వచ్చింది, డెల్టా ఏ వచ్చి 2 అప్పుడు టోటల్ వాల్యూ మనకి 0.04198. దీన్ని అక్యురేట్గా కొంచెం దగ్గర వాల్యూ తీసుకుంటే 0.04. మరి దోష శాతం అంటే డెల్టా ఏ మీన్ బై డెల్టా ఎం, డెల్టా ఏ మీన్ బై ఏఎం ఇంటూ 100. ఈ టోటల్ వాల్యూ డెల్టా ఏ మీన్ బై ఏఎం ఎంత వచ్చింది మనకి, డెల్టా ఏ ఇది, డెల్టా ఏ మీన్ ఇది, డెల్టా ఏ మీన్ బై ఇదేంటిది ఏఎం. ఈ రెండింటిని మనం డివిజన్ చేసింది వచ్చింది కదా, ఇంటూ 100. సో ఇది 4%. ఓకేనా, అర్థమైందా? సో ఇది మనకున్నటువంటి ఓకేనా దోషాల్లో రకాలు.